హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు మూవీ ప్రమోస్. ఫ్రెండ్స్, వాళ్ళ మనం మాట్లాడుకోబోతున్నాము ఇస్మార్ట్ శంకర్. సారీ, ఇస్మార్ట్ కదా, డబల్ ఇస్మార్ట్ శంకర్. యాక్చువల్లీ ట్రైలర్ వచ్చేసింది అనమాట. అండ్ ట్రైలర్ నుంచి చూసుకుంటే మాత్రము నాకు పర్సనల్గా మాత్రము బాగానే అనిపించింది. అండ్ అది కొంచెం లైగర్ వైబ్స్ వచ్చిందనమాట. చూసుకోవడానికి చాలా భయంకరంగా ఉంది, కానీ నిజంగా లైగర్ వైబ్స్ వచ్చిందనమాట. కాకపోతే అది పక్కన పెట్టేస్తే అక్కడ క్యారెక్టరైజేషన్ కానీ, క్యారెక్టర్ విజువల్స్ కానీ, మాస్ థింగ్స్ కానీ అవన్నీ స్మార్ట్ శంకర్కే సెట్ అయిపోయినాయి అనమాట. సేమ్ అవే వైబ్లో వస్తుంది. కాకపోతే అప్పుడు వచ్చినంత వైబ్ రావట్లేదు. కానీ అది స్టోరీ మాత్రం మళ్ళీ సేమ్ అదే నడుస్తుంది అనిపిస్తుంది. లైక్ అదే పెన్ డ్రైవ్ది, అదే మెమొరీ ట్రాన్స్ఫర్మేషన్ అలాంటిది నడుస్తుంది. కొంచెం సైఫై డ్రామా అనమాట. అండ్ ఈసారి మరీ మాస్ సైడ్ వెళ్ళిపోకుండా కొంచెము లాజికల్గా, సైంటిఫికల్గా ఆలోచిస్తే బాగుంటుండే. అలా అని మొత్తము మాస్ ఆడియన్స్కి అయితే నచ్చేస్తుంది ఆబ్వియస్లీ. కాకపోతే కొంచెం లాజికల్గా ఆలోచించే వాళ్ళకి మాత్రం అంతగా అసలు ఏముందిరా అనుకోవచ్చు. కాకపోతే ఇలాంటి సినిమాలకు ఎలా వెళ్ళాలంటే, అసలు బాలయ్య సినిమాకి వెళ్తాం కదా మనము, బ్రెయిన్ పక్కన పెట్టేసి మూవీ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి, అంతే సింపుల్. ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు మనకు. సో ఈ మూవీ కూడా మనం అలాగే చేయాలి. కాకపోతే లాజికల్గా మాట్లాడుకుంటే ఎవరైనా పేషెంట్ని ఒకవేళ మెమరీ ట్రాన్స్ఫర్మేషన్ ఏదో ఒకటి చేస్తున్నారు, అదే షర్టు అదే జీన్స్ వేసుకోబెట్టి కూర్చోబెడతారు ఆ బెడ్ పైన? లేదు కదా. అది కూడా అంత పెద్ద ల్యాబ్లో, అది చూడడానికి చాలా పెద్ద టెకీ ల్యాబ్ లాగా ఉంది. కాకపోతే సినిమాటిక్ లిబర్టీ తీసుకొని అది చాలా బాగుందన్నమాట. నేను దానికి అపోజిట్లే, కాకపోతే జస్ట్ ఒక చిన్న చెప్తున్నాను. ఆబ్వియస్లీ వాళ్ళు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు అండ్ దట్స్ గుడ్. ఎందుకంటే అక్కడ ఆ సీన్కి అది బాగుండాలి. అండ్ మూవీ చూడకముందు మనం ఇవన్నీ చెప్పడం తప్పు కాబట్టి మనం ఏం చెప్పలేము. ట్రైలర్ చూసాక మాత్రం మనకేమనిపించిందంటే, వాళ్ళు ఆబ్వియస్లీ కొంచెం స్టోరీ హైడ్ చేస్తున్నారు. దాంట్లో కొత్తగా అయితే మదర్ క్యారెక్టర్ వచ్చింది. అండ్ అందులో కొన్ని షార్ట్స్ ఉంటాయి, సినిమాటిక్ షార్ట్స్ చాలా చాలా బాగున్నాయి. లాస్ట్ది శివుంది షార్ట్ కూడా చాలా బాగుంది. లైక్ త్రిశూలంతో వచ్చేసింది ఆ ఫైర్ షాట్ కానీ, ఆ ఎండింగ్ షాట్ చాలా బాగుందన్నమాట. అండ్ ఇస్మార్ట్ శంకర్ లుక్స్ ఆబ్వియస్లీ బాగున్నాయి. అండ్ నాకు అనిపించింది ఏంటంటే, కొంచెం ఓల్డ్ సిటీలో ఎక్కువగా చూపిస్తే అలాంటి వైబ్స్ వస్తుండే ఇంకెక్కువ అనిపించింది. ఇంకా మూవీలో ఏమైనా చూపించారేమో మనకు తెలియదు, ట్రైలర్ చూసాక మనం ఏం చెప్పలేం కదా. సో మూవీ వచ్చాక దాని గురించి ఫుల్ లెంత్ రివ్యూ ఇస్తామన్నమాట. సో ఎవరైతే చూడాలనుకుంటున్నారో మీరేం చేయాలి? ఏం లేదు, సింపుల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసేయండి. అండ్ కుదిరితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.